అందరికీ నమస్కారం. ప్రత్యేకించి ఈ నివర్ తుఫాన్ వల్ల రైతాంగానికి చాలా నష్టం జరిగింది అనే వార్తలు ఇచ్చినప్పుడు మొదలు జనసేన ముఖ్య నాయకులందరితో ముఖ్య కార్యకర్తలతో అందరితో కలిపి ఒక టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది 4 రోజుల క్రితం. ఆ టెలికాన్ఫరెన్స్ లో ఒక్కొక్కరు చెప్పింది వింటా ఉంటే ఇది ఖచ్చితంగా క్షేత్రస్థాయికి వచ్చి ముందు మా నాయకులను పంపించి చూద్దాం అనిపించింది ముందు. కానీ ఆ ఒక్కొక్క నాయకులు మాట్లాడే కొద్దీ అక్కడ బాధలు వర్ణిస్తూ ఉంటే ఒక్కొక్క జిల్లా సంబంధించి చాలా బాధ కలిగించింది. ఖచ్చితంగా నేనే ఈ కరోనా ఉన్న సమయంలో వ్యాక్సిన్ సమయంలో కూడా చాలా మంది దాన్ని ఎంకరేజ్ చేయనప్పటికీ నేను ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందంటే ఖచ్చితంగా ఇది దాదాపు 12 లక్షలు అనుకున్నది కాస్త 10 లక్షలు అని చెప్తా ఉన్నారు కూడా అఫీషియల్ గానే. ఇంత పంట నష్టం జరిగినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఖచ్చితంగా రైతు క్షేమం కోరుకున్న రైతు బాధకి మేము అండగా, రైతు పడే బాధకి మేము అండగా బాధలను బయటికి తెలియజేయాలి. అలాగే వాళ్ళకి జరిగిన నష్టానికి ఏ విధంగా కాంపెన్సేషన్ రావాలి దృష్టిలో పెట్టుకుని ఈరోజు క్షేత్రస్థాయి పర్యటనని ముందు తీసుకొచ్చాం. ఇప్పటి నుంచి కంకిపాడు మీద పొద్దున్నుంచి కంకిపాడు, ఉయ్యూరు, పామరు, చర్లపల్లి, అలాగే హైదరాబాద్లోని ఇప్పుడు మోపిదేవి మండలం ఇక్కడ దాకా వచ్చాం. కంకిపాడు దగ్గర నుంచి ఈ మోపిదేవి మండలం వరకు ముందు అది ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ చేయాలంటే ఉదాహరణ కంకిపాడులో ఒక 1000 ఎకరాల ఆయకట్టను చోట ఆగితే దాదాపు అక్కడ 1600 మంది రైతులు అని చెప్తా ఉన్నారు. దాంట్లో 1000కి పైగా కౌలు రైతులే ఉన్నామని చెప్పారు. ఎక్కడా కూడా మీ చేతికి వచ్చిన పంట ఇది 3వ మేము నష్టపోవడం ఇది ఈ సంవత్సరంలో చాలా నష్టంలో చాలా బాధల్లో ఉన్నాం అని చెప్తా ఉంటే వాళ్ళు అడిగింది ఏంటంటే ఎంత అంటే మేము మిగతా అందరిలాగా కూర్చోబెట్టి ఈ ప్రభుత్వానికి మీరు ఇంత ఇచ్చేది అంత ఇచ్చేటప్పుడు వారిని అడిగా మీకు ఎంత ఇస్తే బాగుంటుందని, మీకు ఎంత ఖర్చు లేని నన్ను అన్నాడు అడుగుతా ఉంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే కనీసం మాకు 30 నుంచి 35,000 మాకు ఇస్తే మాకు కొంత మేము ఈ నష్టాన్ని కూడా పూరించుకోగలుగుతాం. పూర్తి మాకు ఇంకే రానప్పటికీ నష్టాన్ని పూరించుకోగలం అనేది. సో కంకిపాడు మేము దిగినప్పటి నుంచి ఇప్పుడు దాకా మోపిదేవి వరకు అదే ఉంది. ముఖ్యంగా ఈ 2.5 లక్షల ఎకరాలు కృష్ణా జిల్లాలో ఈ నివర్ తుఫాను దాంట్లో అత్యధికంగా ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో ఎక్కువ పోయింది. దీంట్లో అవనిగడ్డలో కూడా ఎక్కువ శాతం 65 నుంచి 70% కౌలు రైతులు ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరికీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది ఇలాంటి 151 మంది ప్రజాప్రతినిధులు ఉండి ఇలాంటి కీలక సమయాల్లో వారి విలువైన కాలాన్ని ప్రజల కష్టానికి తీర్చడానికి బదులు అసెంబ్లీలో కూర్చొని అభివృద్ధి తిట్టుకునే విధానం నిజంగా అది చాలా ఇబ్బందిగా ఉంది. అది సరైన విధానం. ఇంత అత్యధిక మెజారిటీ ఇచ్చింది ఇలాంటి సమయంలో అండగా నిలబడమని. అలాగే లాక్డౌన్ టైంలో 50 రోజులు జరుపుకున్న ప్రజాప్రతినిధులు ఇలాంటి సమయంలో ప్రజల్లో మరింత ముందుకెళ్లేసి నిజంగా వాడి సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించాల్సిన సమయంలో అసెంబ్లీలో కూర్చొని విధంగా వాళ్ళు కనీసం చర్చ కూడా వాళ్ళకి అండగా ఉండకుండా కూర్చొని బూతులు తిట్టుకోవడం ఇవన్నీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఈరోజు అందరి తరఫున రైతుల తరఫున, రైతు కూలీల తరఫున, కౌలుల తరఫున ప్రభుత్వానికి నేను ఈ మీడియా సమావేశం ఒకటి చెప్పేది మీ అందరూ కోరుకున్నది కూడా కనీసం ఒక ఎకరానికి ఒక రైతుకి కనీసం 5,000 లోపు డబ్బు ఇవ్వండి. అలాగే కౌలు రైతుకు కూడా వారికి గుర్తింపు పత్రాలు కానీ లేదంటే వాళ్ళకి మేము కౌలు తీసుకున్నట్టుగా వాళ్ళకి కొన్ని పత్రాలు అడుగుతా ఉన్నారు. అవన్నీ లేని పక్షంలో వాళ్ళని నిరాకరించడం జరుగుతుంది. మేము మా పరిస్థితులు అయోమయం అయిపోయినాయని చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వానికి కానీ ప్రజలందరూ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మన హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు అక్కడి ప్రభుత్వం ఇంటికి 10,000 చొప్పున 650 కోట్లు పైగా చేసింది. మేము ఈరోజు కోరుకుంటుంది తక్షణ సహాయం. రైతుకి ఇంత కష్టపడి ఇంత బాధలో ఉన్న రైతుకి తక్షణ సహాయం. అంతేగాని ఇప్పుడు డిసెంబర్ 30వ 25వ తారీఖున తక్షణ సహాయం కనీసం 5 నుంచి 10,000 వరకు తక్షణంగా వారి వెంటనే ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాము. అలాగే వచ్చే దారిలో కూడా ఇప్పటికీ మా సభలో మాట్లాడుతుంటే రెండో సూసైడ్ అనిపిస్తుంది. రెండో సూసైడ్ ఈరోజు
చర్లపల్లిలో ఒక దళిత కౌలు రైతు ఆయన ఆత్మహత్య చేసుకున్నారు ఈ కష్టాలకి. అలాగే ఇందాక అవగడ మండలంలో అక్కడ ఇంకొక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం 5 లక్షల రూపాయలు వారికి ఎక్స్గ్రేషన్ ప్రకటించాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అలాగే కౌలు రైతులకు సంబంధించి ప్రత్యేకంగా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి జన్మభూమి కమిటీలు ఉన్నట్టుగా, ఆ తర్వాత ఇది వేరే స్థాయికి వెళ్ళిపోయింది అనుకోండి, అది అందరూ తెలిసిన విషయం. అలాగే ఈ రోజున విలేజ్ సచివాలయాలని ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉంది వైసీపీ ప్రభుత్వానికి. అలాగే ఎవరు కౌలు రైతులు, ఏ రైతు నష్టపోయాడు అనేది చాలా క్లియర్ కట్గా మీరు తీసుకోవచ్చు. దీన్ని బట్టి అంటే ప్రతి మీ గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగులు మీరు తీసుకొని నష్టం ప్రతి కౌలు రైతుకి మీరు అండగా నిలబడాలి. అంతేగాని వాళ్ళు 15 లక్షలు మాకు ఇంత ఏకరేజ్ నష్టం వచ్చిందని చెప్పి మళ్ళీ వారం తర్వాత మళ్ళీ నెమ్మదిగా ఇందాక రెడ్డి యాదవ్ గారు, మాజీ ఎంపీ రెడ్డి యాదవ్ గారు కూడా కనిపించి ఇప్పుడు అనౌన్స్ చేశారు, కానీ కాలం గడిచే కొద్దీ దాని ఏకరేజ్ తగ్గించేస్తారు. అలాగే వాళ్ళకి ఇవ్వాల్సింది కూడా వాళ్ళకి ఇవ్వడం చాలా అన్యాయం జరుగుతుంది రైతుకని రెడ్డి యాదవ్ గారు కూడా మధ్యలో దాదాపు ఆపి మళ్ళీ చెప్పారు. ఇలాంటి పరిస్థితులు మేము ఏం కోరుకుంటున్నామంటే ఒక్కొక్క రైతుకి 25,000 నుంచి 35,000 దాకా ఇవ్వండి. చనిపోయిన రైతుకి 5 లక్షలు మీరు ఎక్స్గ్రేషన్ ప్రకటించండి. అలాగే రైతు కూలీలు దీనివల్ల నష్టపోతే వారికి పరిహారం ఇవ్వండి. అలాగే కౌలు రైతుకు సంబంధించి ముఖ్యంగా దీని మీద చాలా ప్రత్యేక విధి విధానాన్ని ప్రకటించి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా జరగాలి. ఇవి కాకుండా వెంటనే కౌలు రైతులకి తక్షణ సహాయం కింద దాదాపు వాళ్ళ ఒక ఇంటికి నీళ్ళు ఇస్తేనే 10,000 రూపాయలు ప్రకటించారు. అలాంటిది ఒక ఎకరాలు లక్షల ఎకరాలు మునిగిపోయినప్పుడు కనీసం ఒక రైతుకి కనీసం తక్షణ సహాయంగా మీరు ఒక 10,000 రూపాయలు ఇమీడియట్ గా మీరు విడుదల మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అలాగే కౌలు రైతులను పట్టించుకోని పక్షంలో, నిర్లక్ష్యం వహించిన పక్షంలో రైతులను పట్టించుకొని కౌలు రైతుల మటుకు వదిలేస్తే మటుకు మేము భవన నిర్మాణ కార్మికుల కోసం ఎంత అండగా బలంగా నిలబడ్డాం, అలాగే కౌలు రైతుల కోసం కూడా మేము చాలా బలంగా నిలబడతాం. వాళ్ళ కోసం ఏ స్థాయి పోరాటం వీధుల్లో సిద్ధంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్, అంటే దీంట్లో దృష్టికి తీసుకెళ్ళడానికంటే ముందు మా పిఎస్సీ సభ్యుల్ని కానీ జనరల్ సెక్రటరీస్ని కానీ మీకు అందరి పెద్ద నాయకులు అందరినీ కూడా వెళ్దామని చెప్పాను. కాకపోతే ముందస్తుగా నేను తిరిగిన తర్వాత ముఖ్య నాయకులందరూ క్షేత్రస్థాయి పర్యటన జరిగి ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఎంత అసలు జరిగిన నష్టం ఎలా ఉందని చెప్పి పాలనలో ఒకసారి ఒక రిపోర్ట్ లాంటి ఖచ్చితంగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని మేము నిర్ణయించాం.